most happiest person in this party. She is also emotional. Hello guys, welcome back to my YouTube channel. Today అయితే మా అన్న కొడుకు బర్త్డే ఉంది. మన బర్త్డే మేము సెలబ్రేట్ చేస్తున్నాం. మన సెకండ్ బర్త్డే. అండ్ బర్త్డే ఎలా చేశామో తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. చూసి పక్క లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్. డెకరేషన్ సామాన్ తెచ్చినాం బర్త్డే చేయనీకే. ఇప్పుడు మేము ఇలా సెట్ చేస్తున్నాము. ఈ బ్లాక్ క్లాత్ కి ఇది సెట్ చేస్తున్నాం మేము. బెలూన్స్ వచ్చినాయి. దీనిలో ఏమంటారు మీకు తెలిసే కామెంట్ చేయండి. కొంచెం ఇంట్లో కాబట్టి నాయిస్ అంతా డిస్టర్బెన్స్ గా ఉండొచ్చు. డిస్టర్బెన్స్ కాకుండా మొన్న పుష్పలాగా ఎలా చూసారో ఇది కూడా అలా చూసి లైక్ చేస్తారని అనుకుంటున్నా. బాగుంది ఫ్రెండ్. యాక్చువల్లీ డబల్ టేప్ వేయాలి కానీ మేము పిన్నులు కొడుతున్నాం. డబల్ టేప్ అయితే కొంచెం పైన ఊడిపోతుంది. ఇంకా రావాల్సిన పబ్లిక్ రాలేదు, అందుకే ఇలా చేస్తున్నాం. వీడు మా ఇంట్లో వేసి గారు ఇవ్వడు అంటే వీడే పంది నాడు తింటాడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. వీడికి గుండ్రాయి అన్నట్టు అందరినీ గుద్దాల కొడతాడు. హలో హలో రిచి బాగున్నావా? నీ గురించి చెప్పిన తర్వాత యూట్యూబ్ లో చూసినావా? నేను పుష్ప చీర కట్టుకున్నా, బాగుందా? హోమ్లా ఇంటి చిన్న బర్త్డే సెలబ్రేషన్ అంటే ఇంతే ఉంటది. బ్లాగ్ లో కొంచెం ఏమైనా అటు ఉన్నా కూడా అడ్జస్ట్ చేసుకోండి. మాటలు వినాలి. అట్లా మనం డైలీ నిజ జీవితంలో ఏమేమి మాట్లాడతాం అవన్నీ నేను మాట్లాడతా. దాచుకోవడానికి ఏం లేదు. గుర్రానికి గ్యాస్ ఎంత సైలెంట్ ఉందా, పిల్లల్ని అవతలకి వేస్తే ఇంత సైలెంట్ ఉంటుంది. పిల్లలు లేకపోతే ఇంత సైలెంట్ ఉంటే మన పనులు కూడా అన్నీ అవుతాయి. ఇంకా నాకు నిలవన్నీ వాడి కాలు గుంజినాయి, అందుకే ఇంకా కూర్చొని అన్ని కొడుతున్నాం. మా తమ్ముడు సెట్ చేసి రాని మా అన్న కొడుకు ఇప్పుడే వచ్చారు ఫ్రెండ్స్. రాగానే ఆడు బాగా దొడ్డిపోయిండు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వాడికి ఎంత వచ్చింది బస్ లా 3.5 గంటలు జర్నీ చేసి వచ్చిండు. నెమ్మడి బాత్రూమ్ లో కూర్చుండు. జడ్చల నుంచి హైదరాబాద్ రానికి 1 గంట సేపు అన్న జర్నీ పడుతుంది. 1 గంట సేపు నుంచి ఒప్పుకున్నాడు ఆగానే. ఆయన ఎట్లా మీరు ఫ్రీ బస్సే కాదు, టికెట్ ఇస్తున్నారా? వేరే బస్సే కాల్సింది. నరేంద్ర మోడీ దగ్గర మా మామ. నరేంద్ర మోడీ అంటే ఫ్రెండ్స్ మా మామ. నేను ఇంకా బుగ్గలు కొడుతున్నాయి. బుగ్గలు కొట్టేది ఇంకా అయిపోయింది లేదు. ఈడే బర్త్డే గాడు వేస్ట్ గాడు. చెప్పు. సెలబ్రేషన్స్ రావాల్సిన చుట్టాలు అందరూ వచ్చారు కానీ మా సెలబ్రేషన్ డెకరేషన్ ఇంకా కాలేదు. వీడియో కొంచెం లెంత్ ఉండొచ్చు, ఓపికతో చూసుకుంటూ ఉండండి. అలాగే లైక్ చేయండి. నేను లైక్ చేయండి అని చెప్పినందుకే, అంటే వీడియో గ్యాప్ లో లైక్ చేయండి అని చెప్పినందుకే వీడియో చూసుకుంటా లైక్ చేయడం మర్చిపోయిన వాళ్ళు మళ్ళీ లైక్ చేశారు. అందుకే నేను లైక్ చేయండి అంట. మా తమ్ముడేమో నువ్వు అరేంజ్ చేసిన సబ్స్క్రైబర్స్ అని అంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, బర్త్డే కోసం వచ్చి అన్నం వేస్తుంది. మళ్ళీ గిఫ్ట్ ఏం తీసుకురాకుండా వచ్చింది. అలా కొడుకున్న తెలివి తల్లికి లేదు ఫ్రెండ్స్. బర్త్డే పార్టీకి ఫస్ట్ మా అత్తమ్మ వచ్చింది ఫ్రెండ్స్. ఇంట్లోనే ఉంది కాబట్టి పిలిచలేదని అన్న. అలుగు ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. మా చిన్నాడు ఇందాక ఇద్దరిని చూపించిన కదా, వాళ్ళిద్దరు కాదు, చిన్నామె పెద్ద ఈమె ఇంకా చిన్నామె. నేను బర్త్డేకి పిలిచలేదంట, అందుకనే అలిగింది. అయి చెప్పు. నా కోసం కాదు, మీ యూట్యూబ్ కోసమే. వాళ్ళదే ఫ్రెండ్స్ మళ్ళీ యూట్యూబ్ ఛానల్. రాదంట ఫ్రెండ్స్, కానీ మంచిగా స్నానం చేసుకొని చీర అయితే కట్టుకున్నది ఫోటోలు దిగనీకే. రాను నేను ఏం చేయనని ఇక్కడ
బెలూన్స్ ఉన్నాయి. అలిగింది. అలుగు తింటున్నావు. అలుగు. ఎట్లా చెప్తారు ఫ్రెండ్స్? ఒక ఇంట్లో ఉన్న మనుషులకు పిలుచుతారా? ఎవరైనా రా అమ్మ నా బర్త్డే పోతుంది ఫ్రెండ్స్. అలిగి బాయ్ ఫ్రెండ్స్. అరే మళ్ళీ ఎందుకు వచ్చిన ఇంట్లో? మా బాబాయ్ చెప్పినందుకు ఇంట్లోకి వచ్చిందంట. నేనైతే రమ్మని కేక్ తినకాదు. మా చిన్న ఇంకా రెడీ చేయలేదు. బెలూన్స్ మాత్రం ఒకటి తర్వాత ఒకటి అన్ని పగిలిపోతూనే ఉన్నాయి. నానా నానా హాయ్ చెప్పు. చూడండి గైస్, ఎవరైనా బర్త్డే రోజు కొడతారా? ఈ పిల్లగానికి జాలి దయ కనికరం లేనే లేదు. కాలేజ్ డ్రెస్ చేసుకుని వస్తాను. మేము పిల్లనే బర్త్డే అసలు రా అని, కానీ వచ్చింది కేక్ తినండి. చాక్లెట్ కేక్ మావా. బిర్యానీ చేయలేదు అన్నయ్య. ఫైనలీ ఇట్లా డెకరేషన్ యూట్యూబ్ ఛానల్ టు మై ఛానల్. ఈయనే బర్త్డే. హాయ్ చెప్పు నాన్న. హాయ్ చెప్పు నాన్న. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. మస్తు క్యూట్ ఉంటాడు. ఇది చేసే చేకలు అసలు బాగా అనిపిస్తాయి. మేము ఇంత ముందు కూడా మే పిల్ల వైష్ణవి ఈ పిల్ల బర్త్డే కూడా నేను సెలబ్రేట్ చేసినాం, కానీ బ్లాగ్ నాకు టైం లేక నేను బ్లాగ్ ఎడిట్ చేసి పెట్టలేదు. ఆ పిల్ల బర్త్డే కూడా ఇలానే చేసినాం. అప్పుడు నేను కష్టపడ్డా, మా అన్న కొడుకు బర్త్డేకి మా తమ్ముడు కష్టపడుతున్నాడు. నేను కెమెరా పట్టుకొని ఉన్నా. మంచి మూమెంట్స్ క్యాప్చర్ అలాంటి కెమెరామెన్ చాలా అవసరం. అందుకే నేను కెమెరా పట్టుకున్నా. మా తమ్ముడు డెకరేషన్ చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆడంటే మా తమ్ముడికి చాలా ఎక్కువ ఇష్టం. అందరికంటే వాడంటే ఎక్కువ ఇష్టం. అందుకే నేను వాడిని కొడితే నాకు వీడంటే ఇష్టం. అలా అన్నాడు. నేను వీడిని మంచిగా చూసుకుంటే మా తమ్ముడు ఈయన కొడతాడు. నేను వాడిని కొడితే మా తమ్ముడు ఆయన మంచిగా చూసుకుంటాడు. ఇట్లా ఆపోజిట్ ఉంటది. కవిన్ హాయ్ చెప్పు. వాళ్ళ కొడుకు బర్త్డే కాబట్టి ఆయన్ని అన్ని సామాన్ చికెన్ తీసుకొచ్చిండు. గిన్నెలు గిలాసులు అన్నీ ఆయన చూసుకుంటాడు. మేము డెకరేషన్ సామాను కేక్ చిన్న ఐటమ్స్ అన్నీ చూస్తున్నాం. ఇంకా వంట సామాన్ మొత్తం అన్ననే చూస్తున్నాడు. యాందిరయ్యా యాన్ చేస్తున్నా. అది చూడండి, ఈ పిల్ల చూడండి నన్ను బ్లాక్ మెయిల్ చేసింది. ఈ వీడియోని బ్లాగ్ లో నన్ను వినకపోతే కదా నేను ఎవరికి ఎవరు షేర్ చేయండి, లైక్ చేయండి. మా రిసీవింగ్ ఇట్లుంటది. ఆ అమ్మమ్మ అవుతుంది, కానీ అంటాను అరే నన్ను అత్తాను అని చెప్పిస్తాడు. ఈ హస్బెండ్ ఈయననే. ఆయన తాత అయితే నేను అత్త అవుతుంది అంట. అలా అల్లాడైతే చెప్పండి ఫ్రెండ్. డెకరేషన్ అంటే బర్త్డే బాయ్ రెడీ అవుతున్నాడు. ఇది మా డెకరేషన్. తక్కువ బడ్జెట్ లో ఒక మంచి కలర్ఫుల్ డెకరేషన్. బెలూన్స్ ఊరికే జాంగ్ కూడా వలిగిపోతుంది. అలాంటి పక్కన చూడాలని అమ్మమ్మ చూడరా పట్టు చీర కట్టుకొచ్చుకున్నది. జరు కవిన్ పక్క జరు. బాయ్ కోటేస్తుంది. బాయ్ నవీన్ హాయ్ చెప్పు. లైక్ చేయండి ఫ్రెండ్స్.
ఏమేమి బడి చేసిన ఫోటో అంతేనా ఫ్రెండ్స్ అను బాయ్ బ్రాండ్ బ్రాండ్ ఉండవు బాయ్. వాళ్ళ అమ్మాయి ముందుకే వాడే వేసుకుంటున్నాడు. ఉంగరాలు రంగురాలు రింగురాలు రంగురాలు ఉంగరాలు ఎందుకో అని ఫస్ట్ బర్త్డేకి వచ్చిన ఉంగరాలు తొడుగుతుంది. టేబుల్ మీదకి సెట్ ఫోటోషూట్ అవుతుంది. అందరు ఎవరితో ఫోన్లు ఉన్న వాళ్ళందరూ ఫోటోషూట్. బాయ్. కొంచెం వీడియో బ్లర్ రావచ్చు మధ్యలో మధ్యలో అడ్జస్ట్ కాండి. హ్యాపీ బర్త్డే లవిన్. వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే లవిన్. థ్యాంక్ యూ అను. థ్యాంక్ యూ అను. ఇలా సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయి. ఇంకొకరొకరు బర్రె కద్దాలు పెట్టినట్టుంది. బర్రె కద్దాలు పెట్టినట్టుంది. బాయ్. అది చూడండి అద్దాలు ఎట్లా పెట్టుకున్నాను. మా మామ పెడతా అంటే వద్దు నేనే పెట్టుకుంటా అని చెప్పాడు. కరెక్ట్ పెట్టుకున్నా లవిన్. బాగుందా? బాగుందా? అద్దాలు పెట్టుకో. ఎవరినిస్తలేడు. ఎందుకు రాకుండా వేస్ట్ గానే వీళ్ళిద్దరు చిల్లర అప్పటి నుంచి చెప్తుంటే ఒక తాన ఉండంటే అస్సలు ఉండలేరు. పిల్ల పెయింత కర్రీ ఉంటుందని పౌడర్ పెయింట్ చేసింది, అందుకంటే తెల్ల కనిపిస్తుంది. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. బర్త్డే ఒకటి అయితే ఈ పిల్ల సోకులో పడుతుంది. బర్త్డే కాడే పిల్లల సాధనాలు తిరుగుతున్నాడు. ఆ మనసుల సాధన అక్కడ ఇక్కడ. ఈ పిల్లనేమో ఈ పిల్ల బర్త్డే లేకనే మా వదిలే పాపం. నేను నిజంగా ఫ్రెండ్స్ అసలు వాట్సాప్ అంటే ఏందో కూడా తెలియదు ఇంతవరకు. ఇప్పుడున్న జనరేషన్ లా వాట్సాప్ అంటే ఏందో తెలియదు ఉంటారు అంటే అది ఈమెనే. అసలు ఫోన్ ఎట్లా వాడాలన్నా కూడా తెలియదు. ఆ ఫోన్ మా అన్న ఫోన్ ఇస్తాడు, అందులో క్యాండీ క్రష్ ఒకటి ఆడుతుంది. అంటే ఫోన్ వస్తే చెప్తుందో లేదా ఫోన్ చేయాలంటే ఫోన్ చేస్తుంది. ఇలా చిన్న ఫ్యామిలీది. మా అన్న వదిన చిన్నాడు. వీళ్ళు అడిగి నేను ఇందాక కొట్టిందంటే వీళ్ళు అలిగి వీడు అలిగేండు. ఏంటి బాబా అన్న ఇంకోసారి వీళ్ళు అలిగి వీడు అలిగేండు. వీడికి వస్తలేడు. ఇంకేమో నిద్ర వస్తుంది పాపం. కేకే వెళ్ళాలని ఫోటోలో కోసం రెడీ అవుతారు. ఫోటోలు దిగుతారంట వాళ్ళు. ఇంకా తొందర ఫోటోలు దిగండి. కెమెరామెన్ మా తమ్ముడే వార్నింగ్ ఇస్తారు, మీరు తొందర దిగండి, మళ్ళీ అందరు దిగేటప్పుడు ఫోటోలు దిగండి. మేము అది దిగుతాయి డిస్టర్బ్ చేయదు. ఇంకా జరగానే కొంచెం తడుగు ఆయనకి జెమ్స్ ఇస్తేనే. మా చెత్త నా కొడక మీ అమ్మ నాని చూశారనుకో సూపర్. నన్ను నీలో చూసుకోను అద్దంలా దొరికావంట, అందుకేమో నీపై నాకు ఈ ప్రేమ. సెకండ్ బర్త్డేకి ఇంత ఓవర్ చేస్తున్నాడు. ఇంకా ఆడు ముందు ముందు ఇంకెంత ఓవర్ చేస్తాడు. మన ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం. రిషి హ్యాపీ బర్త్డే రిషి. థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్. సేకండి కవిన్ సేకండి.
కేక్ ఇంకా కట్ చేసలేరని ఆయన పని వాడు చేస్తుంది. ఈ పిల్ల అయితే యూట్యూబ్లో కనిపిస్తుంది ఒకటే యాక్షన్ చేసింది, ఎక్కువ ఎక్స్ట్రాలు చేసింది చాలా. లైక్ మనం ఫోటోలు దిగుతాం. హాయ్ చెప్పు రిషి, మా బాబాయ్ ఛానల్ లైక్ చేయండి అని చెప్పు. ఛానల్ లైక్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అన్న. మా ఫ్యామిలీ ఫంక్షన్కి వచ్చిన లేడీస్ వీళ్ళంతా మా అత్తమ్మ, అక్క, వదిన, రాణక్క వాళ్ళంతా ఉండరు. ఏంటి వదినా? వస్తున్నా సుధా, వస్తున్నా సుధా, వస్తున్నా సుధా. చెప్పు నువ్వు అంటే చిన్న తీయదు. అట్లా పెడతా అయినాయి, కొంచెం చెడ్డగా పెడతా కానీ నవ్వుకోవాలి అందరు. ఇంటికి లేట్గా వచ్చిన లేటెస్ట్ గెస్ట్ వీళ్ళిద్దరు. వీళ్ళ కోసం అప్పటి నుంచి కేక్ కట్ చేయకుండా ఆగింది మేము. ఇంకా మొత్తానికి వీళ్ళు వచ్చారు. కేక్ రారే లవిన్, కేక్ వచ్చింది రారే లవిన్, రిషి కేక్ వచ్చింది రే, క్లాస్ క్లాస్ రిషి క్లాస్, రిషి క్లాస్ అరే రిషి క్లాస్ అరే రిషి. పిల్లలు ఇట్లా కేక్ రివీల్ అప్పుడు ఇట్లా ఉంటుంది మొత్తం ఎంజాయ్మెంట్. ఈ సౌండ్స్ అంతా కేక్ రివీల్ సౌండ్స్ ఫ్రెండ్స్. బర్త్డే బాయ్ అది, బర్త్డే బాయ్, బర్త్డే బాయ్ బర్త్డే బాయ్ అయినాడు లవిన్, ప్రతిదానికి భజన. అరే ఫ్లవర్ లవిన్ లవిన్ పప్పి పప్పి నా సబ్స్క్రైబర్స్ పప్పి లవిన్ పప్పి లవిన్. కేక్ బాగుంటుందని కేక్ బాగుంటాయని చాక్లెట్ మాట్లాడుతుంది. మొత్తానికి బర్త్డే క్యాండిల్ వెలుగుతుంది. సౌండ్ ఎప్పుడు వస్తుందేమో. హ్యాపీ బర్త్డే అట్లా కాదు, కింద కొట్టు. అలా బర్త్డే పేపర్ షాట్ కొట్టని అసలు తనలాడుతుంది. తండ్రి కొడుకు తల్లి తండ్రి బిడ్డ కానీ కొట్టు. ఈమెయితే అప్పటి నుంచి కేక్ మీద కేక్ నే ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ మీరు ఊదకండి రే, వాడు ఊదాలే. లవిన్ ఊదు, లవిన్ ఊదు లవిన్ ఊదురా. బాగుంది బాగుంది లవిన్
లవిన్ లవిన్ మా నాన్నదమ్మ అసలు వేరే లేవు. అప్పటి నుంచి వాడు కేక్ కట్ చేయాలనే ఉండు. క్యాండిల్ ఊదన్నట్టు అట్లా ఊదిన్నాడు. 3 కోతులు ఇద్దరు. షణ్ముఖ హాయ్ చెప్పు. కవిన్ హాయ్. రిషి లైక్ చేయండి లైక్ చేయండి. షేర్ చేయను. నువ్వు సబ్స్క్రైబ్ చేయను. చెప్పండి. నన్ను ఇమిటేట్ చేశాడు వీడియోలో వాళ్ళ ఇంట్లో ఉండి. ప్లీజ్ కామెంట్. లవిన్ అని కామెంట్లలో హ్యాపీ బర్త్డే లవిన్ అని కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను. పిలుస్తున్నాడు. ఎందుకు కవిన్ ఎందుకు కూర్చున్నాయిడా? కేక్ కావాలనా నీకు షణ్ముఖ? అందుకే కూర్చున్నా. పేపర్ చాట్ కొట్టినప్పుడు ఇబ్బంది అవుతుంది. పేపర్ మీద అవి పడ్డాయని మా ఆయన ఒకటి ఏరేస్తుంది. ఓకేతోనా అది తిని చిన్నపిల్లలకు మళ్ళీ కడుపులోకి వస్తే ప్లాస్టిక్ ఇబ్బంది అవుతాయి అని ఒకటి ఏరేస్తున్నాడు. తినిపి మనము ఈ వీడియో మొత్తం అయిపోయినాక కేక్ మొత్తం మనం ఏం చేద్దాం సరేనా? చిన్న ముక్క కోసం కొట్లాడుకుంటారు ముగ్గురు. ఏ కంటెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ కేక్ కోసం. అది అందుకే పక్కన కూర్చొని అమ్మాని సాకుతానే పక్కనే కూర్చొని కేక్ తినేసింది. పాప ఇలా కోతులు లేక చూసారు. మా కేక్ దొరకలేదు మాకు ఇస్తలేరండి. ఇంకా అప్పటి నుంచి మా అక్కని పిలిచిన ఎల్లో చీర కట్టుకుందని మళ్ళీ ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నట్టుంది. దాని ఊరికే మా అక్కని పిలుస్తున్నాడు. ఆయనకి అత్త అవుతుంది అమ్మమ్మ అవుతుంది ఫ్రెండ్స్. 2 వరుసలు అవుతాయి. కేక్ పెడుతుంటే మళ్ళీ వద్దు అది అప్పటి నుంచి కోతులు లేక చూస్తున్నాను. మా అక్క జాంకు వరకు ఫస్ట్ వికెట్ ఇంది. తర్వాత ఈమెకు ఈ పిల్ల చిన్న మంచి విని నాకు అడుక్కుంటే కేక్ పెట్టింది. వీడియో చేస్తుంటే ఇంకా రింగ్ కనిపించలేదంట ఫ్రెండ్స్. బంగారు రింగ్ కనిపించలేదంట. అందుకే ఇంకా దేవులాడుతుంది అంటారు. మా అత్తమ్మ అయితే కూడా సరే పొరపాటు వస్తుంది.
అందరిది ఒకటైతే వీడిని ఒక్కది ఒకటి అదా కేక్ ఆడిపోతే ఆడికి వస్తున్నాడు. ఏమే అక్క మళ్ళీ పెట్టరు కేకు రండి. మున్ను పట్టింది మంచిగా. అదేందిరా అట్లా తింటుంది? వైష్ణవి పందులు నాడు కేక్ అంటే సస్తది. అందరు హ్యాపీ మూడ్ ఉంటే ఆయన ఉంగరం పోయిందంటే అందరికి మూడాఫ్ చేసిండు. ప్రతి ఒక్కరు ఇంకా ఉంగరం బంగారు ఉంగరం అంట. ఏడుంది ఎటకారం చేసిగా ఏం లేదు. మొత్తానికి ఉంగరం దొరికింది. ఇంకా మొత్తం ఖుష్ ఖుష్ అవుతారు. నేనే దొరికింది ఫ్రెండ్స్ ఉంగరం. ఉంగరం ఏదో తెచ్చినాక బర్త్డే ఉంగరం. మా పెద్దది నీకు కేక్ వేయలేదని ఫీల్ అవుతుంది. అందుకే మా తమ్ముడు కేక్ తీసుకొచ్చి మా వదినకి ఇస్తున్నాడు. ఫస్ట్ గిఫ్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ షర్ట్ పాయింట్ వచ్చింది. మా ప్రేమిలతో తెచ్చిరు. మా మామ మోడల్ అంటాడు. పైసలు పెడుతుండ్రే కొత్త చెట్ల పైసలు రే. సోకుల సిన్నోడు చిరుతై కదిలిండు మంచికి మంచోడు దుష్మన్లకు తగడు పడతాడు. అందరూ మా ఎంగేజ్ లో ఉన్నప్పుడు సోకులు పడితే మా మామ ఏజ్ మొత్తం అయిపోయినాక ఇప్పుడు సంపాదన పడండి. ఇప్పుడు స్టైల్ పడతాడు. అరే నాకు ఆ టీషర్ట్ బాగుందిరా నాకు ఈ టీషర్ట్ బాగుందిరా అని పడుతుంటాడు. ఈ బిస్కెట్ గిఫ్ట్ ఎన్నికలో ఒక అర్థం ఉంది. మా వదిన అక్కకు ఫోన్ చేసి అక్క బర్త్డేకి రా కానీ ఊకే రాకు గిఫ్ట్ తీసుకొని రా అంటే అక్క ప్యారేజ్ తీసుకొని వచ్చింది. మా అత్తమ్మ కేక్ ముందర ఉండాలంట. కేక్ ఉంటేనే ఫోటో దిగుతా అంటుంది. పిల్లని ఇచ్చిన ఫ్రెండ్స్ వీళ్ళమ్మ. ఈ పిల్ల ఎవరో తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. చిన్న కేక్ పీస్ అండి. ఇంకా రండి. ఎవరికి స్తోమత తగ్గట్టు వాళ్ళు పెడతారు. వదినే ఉండదునే ఏం కాదు అని మా మంచి వదినే ఫ్రెండ్స్. అదే పెద్ద నోటు ఫ్రెండ్స్. అదే పెద్ద మా ఇంటికి పెద్దవారు వస్తున్నారు. పెద్ద కోడలు లవిన్ పట్టుకో. ఏందో గిఫ్ట్ చేయకుండా వచ్చినావంటే పోయి మళ్ళీ ఇప్పుడు శంషాబాద్ పోయి గిఫ్ట్ తీసుకొని వచ్చింది. గిఫ్టే అనికిరా తమ్మునికి రిషి. ఓకే ఓకే గిఫ్ట్ ఇప్పుడే ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తుంది. మా మూడో అన్న ఫ్రెండ్స్. గిఫ్ట్ ఇప్పుడే ఓపెన్ చేయాలంట అలా డిమాండ్. గిఫ్ట్ ఇప్పుడే ఓపెన్ చేయాలంట అలా డిమాండ్ కోసం గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాడు. ఓపెన్ చేయి. జరగరా కొంచెం సైడ్ ఇవ్వండి. తమ్మునికి సైడ్ ఇవ్వండి. ఏంద్రా గాజులారా రే. ఏంద్రా గాజుల బాక్స్ లా ఏంద్రా అదే ఏంద్రా గిఫ్ట్ ఏంద్రా అది గిఫ్ట్ ఏంద్రా అది తగ్గితే చాక్లెట్ పోతుందిరా లవిన్. బాగుంది. వీలే గైస్ మా చెత్త మామలు. ఇక్కడ చాలా అంటే చాలా
వచ్చిందా ఏందో ఏం మ్యాజిక్ ఏం లేదు వస్తుంది రాలే అందరూ రావాలి I guess this gift. Photo. Very good guys. అందరికంటే నేను గొప్ప హ్యాపీ ఫ్రెండ్స్ ఈ విషయంలో అయితే మేము ఇచ్చిన గిఫ్ట్ ఇదే మేము ఇచ్చిన గిఫ్ట్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ దిస్ పార్టీ షీ ఈజ్ ఆల్సో ఎమోషనల్ అందరు మేము ఇచ్చిన గిఫ్టే చూస్తారు ఆ గిఫ్ట్ లా 12 months మొత్తం ఉంటాయి ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ యాక్చువల్లీ మేము ఫస్ట్ బర్త్డేకి ఇస్తాం అనుకున్నాం మాకు అప్పటికి వీలు కాక మా అన్న బర్త్డే చేయను అని చెప్పి సడన్ గా చేసింది కాబట్టి ఇవ్వలేదు అందుకే సెకండ్ బర్త్డేకి ఇస్తున్నాం వచ్చిన మా వైజాగ్ గిఫ్ట్ అని చెప్పేసి థ్యాంక్స్ మంచిగా చెప్పు బాగుందనా నిజం బాగుంది బాగుందనా అంటే పైసలు వచ్చారు 500 వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ కాకలు అవుతుందంట నేను చెప్తుంటే మా అన్నం పెట్టండి మా అమ్మ ఫైనలీ బ్లాగ్ ఈజ్ కంప్లీటెడ్ వీడియో మొత్తం బురాన్ వచ్చింది అనుకుంటున్నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ అందరికి బాయ్ చెప్పండి బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి